ఏపీ శాసనమండలి వేదికగా రాజకీయ రచ్చ మొదలైంది. ఇందాపూర్ హెరిటేజ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో సభ దద్దరిల్లిపోయింది. ఇందాపూర్ మరియు హెరిటేజ్ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషిన్ రాజ్ తిరస్కరించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు. సభలో గందరగోళం నెలకొనడంతో చర్చకు అవకాశం లేని పరిస్థితిలో చైర్మన్ సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. మండలి ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు హెరిటేజ్ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. చర్చకు పట్టుబట్టినప్పటికీ రూల్స్ ప్రకారం వాయిదా తీర్మానం అనుమతించలేమని చైర్మన్ స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా వైసీపీ తీరును తప్పుపడుతోంది. ప్రజల సమస్యల కంటే రాద్ధాంతం చేయడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని విమర్శిస్తోంది. అటు వైసీపీ మాత్రం ప్రభుత్వం చర్చకు భయపడుతోందని, వాస్తవాలు బయటకొస్తాయనే కారణంతోనే చర్చను అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే వేడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగిస్తారా లేదా ప్రభుత్వం చర్చకు అంగీకరిస్తుందా అనేది వేచి చూడాలి.